హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియో వచ్చేసరికండి, ఇప్పుడు మా ఊర్లో ఎక్కువ వర్షాలు పడుతూ ఉన్నాయని చెప్పాను కదండీ. వర్షాలు పడితే అందరికీ యూజ్ అనే అంటారు కదండీ. మాకైతే చూడు ఎంత లాస్ అయిందంటే చాలా లాస్ అయిందండి వర్షం దెబ్బ. వర్షం పడితే పెద్ద విషయం ఏం కదండీ. దానివల్ల అండి ఉరుములు, మెరుపులు అవొస్తాయండి ఎక్కువ సమస్య. అప్పటికి చూసారు కదండీ. చూస్తున్నా మా ఊర్లో అయితే పిడుగు పడిందండి. అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ అండి. వేరే వాళ్ళైతే రెంట్‌కి ఉంటున్నారు. అక్కడ చూసి ఆ టెంకాయ చెట్టు మీద అయితే పడిందండి. నైట్ అండి ఆ రోజు ఎక్కువ ఉరుములు వస్తూ ఉన్నాయి. కరెంట్ అట్లా పోయిందండి. 12:30 అప్పుడు కరెంట్ అలా పోయిన వెంటనే పెద్ద సౌండ్ వచ్చిందండి. అసలు మన ఇంట్లో పడిపోయినంత సౌండ్ వచ్చింది. నిద్రపోయిన మెలకువగా అసలకి ఎంత మెలుకువ వచ్చేసిందంటే అంత మెలుకువ వచ్చింది. అప్పుడు వాళ్ళ ఇంటైతే పడిందండి. దానివల్ల అండి చుట్టుపక్కల అందరి ఇళ్లల్లో లైట్సు, నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్లు చెడిపోయాయి. అదే విధంగా టీవీలండి, సెటప్ బాక్సులు మొత్తం పాడైపోయాయండి. ఇంక మా వీధండి అమ్మ వాళ్ళ వీధి అండి అది. అమ్మ వాళ్ళ వీధి 2 హౌసెస్ తర్వాత వాళ్ళ ఇల్లు. మా మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. మా ఇంటికి, వాళ్ళ ఇంటికి ఒక వీధి దాటేసి రావాలండి. కానీ మా ఇంట్లో ఏమైందో ఏమో తెలీదు కదండీ. టీవీ ప్లగ్ పోయింది. నెక్స్ట్ అదే విధంగా టీవీ కూడా అండి అసలు రావట్లేదు. ఆ రోజు పిడుగు పడిన మార్నింగ్ అయితే వచ్చిందండి. ఈవినింగు ఉన్నట్టుండి వస్తూ ఉండే టీవీ ఆగిపోయింది. అసలు ఏమైందో తెలియలేదు. తర్వాత తెల్లారి మొత్తం పెట్టామండి మార్నింగు. అస్సలు రాదు. ఓపెన్ అవుతుంది డిస్‌ప్లే అవ్వట్లేదు. అంటే డిస్‌ప్లే మనకి ఫేసెస్ బొమ్మ అది అంటారు కదా! బొమ్మ రావట్లేదు. ఓన్లీ లైట్స్, డిష్ అన్నీ బానే వస్తుంది. ఇంక ఇట్లా కాదని మా హస్బెండ్ మెకానిక్‌కి అయితే కాల్ చేశారండి. ఇంకా మెకానిక్ తీసుకురండి అన్న చూస్తాం అనేసరికి అంటే ఒకసారి అంతకుముందు కూడా మా బాబు అండి బాలు కొట్టేసరికి అప్పుడు ఒకసారి తీసుకెళ్ళాము. అప్పుడు బాగా చేశారు అతను. అందుకని మా హస్బెండ్ అక్కడికే తీసుకెళ్లారండి ఈసారి కూడాను. ఇదిగోండి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా ఆ రోజంతా అండి వాళ్ళేం చెప్పారంటే చెక్ చేసి చెప్తామన్నారు. వాళ్ళంతా చెక్ చేయాలి వేరే వాళ్ళు ఏమన్నా సార్ నెక్స్ట్ డే రోజండి చేశారు. డిస్‌ప్లే పోయింది అని చెప్పారండి. ఆ డిస్‌ప్లే పోయిన దానికి మాకు మార్నింగే ఇస్తున్నారు. కానీ కొంచెం ఆ డిస్‌ప్లే ఏందో ఆ లైట్స్ ఏవో ఉంటాయంట కదా! అవి దొరకలేదని ఈవినింగ్ అయితే ఇచ్చారు. మా హస్బెండ్ వేరే వాళ్ళ మ్యారేజ్ ఉంటే అక్కడికెళ్ళేసి అక్కడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకొచ్చారు ఆ టీవీని. నెక్స్ట్ అదే విధంగా దానికంటే 5000 అమౌంట్ అయిందండి. ఇప్పుడు మనం చాలా వరకండి ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండీ! టీవీ ప్లగ్స్ అదేవిధంగా ఫ్రిడ్జ్ ప్లగ్స్ అవన్నీ తీసేయమని. కానీ మనం చాలా కేర్‌లెస్‌గా ఉంటాము. నేను కూడా అండి ఇప్పుడు మాకు ఆ కేర్‌లెస్ వల్ల ఒక 5000 అయితే లాస్ అయింది. అందుకని నేను కరెంట్ పోగానే టీవీ ప్లగ్‌లు అవన్నీ ఏం తీయలేదండి. తీయని వల్ల చూసారు కదా! ఈ విధంగా అయింది. అందుకే అండి కరెంట్ ఇప్పుడు మనకి ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు ఫస్ట్ మెయిన్ థింగ్ అండి టీవీ ప్లగ్‌లు అయితే కంప్లీట్‌గా తీసేయండి. అప్పుడు మనకంటే ఆకర్షణ శక్తి తగ్గిద్ది. అంటే ఇప్పుడు ఆ ఉరుములు, మెరుపులు ఆకర్షణ లాగుతాయంటండి ఆ టీవీ దానికి వాటికి ఎక్కువ ప్రభావం అవుతది కాబట్టి. అందుకని అవి అయిపోయిన వెంటనే ఉరుములు పడిన వెంటనే అయితే ఖచ్చితంగా తీసేయండి. దానివల్ల మనకే మేలు గానీ, ఎటువంటి లాస్ అయితే ఉండదండి. ఇంక టీవీకొచ్చేసరికండి నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ అస్సలకి ఉండదండి. మా ఇంట్లో టీవీ చూసేది మా హస్బెండ్, మా పెద్దబ్బాయే. చిన్నోడు కూడా చూడండి, నేను మా చిన్నోడు ఎక్కువ ఫోనే కదండీ! ఇప్పుడున్న రోజుల్లో ఫోన్ చూస్తాం. మా హస్బెండ్ ఏమో క్రికెట్ అంటాడు. మా పెద్దోడికేమో బొమ్మలు. అసలు ఆ టీవీ నేనైతే వద్దులే టీవీ లేకపోతే స్కూల్ మంచిగా చదువుకుంటారు వాళ్ళంటే అస్సలు ఒప్పుకోలేదండి. మా పెద్దోడైతే ఏడుపైతే మొదలుపెట్టేసాడు. నాకు టీవీ కావాల్సిందే. ఇంక సరే ఇంకందుకనిగా ఇంకా అది పనిగా తీసుకెళ్ళి ఇంక చేపిచ్చారండి. ఇంక ఇట్లాంటి చిన్న టీవీలయితే అండి ఒక్కరే పోతే ఒక్కరే తీసుకొచ్చేసేయొచ్చు. ఇంకా పెద్ద టీవీలు వీటిని తీసుకెళ్ళాలంటే ఎవరో ఒక మనిషి ఉండాల్సిందే. ఇంక మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటే పోయేటప్పుడు ఒక అతను తీసుకెళ్లారు. వచ్చేటప్పుడు ఇంకో అతను తీసుకొని ఇద్దరు కలిసైతే తీసుకొనొచ్చారండి. ఇంకా ఫైనల్‌గా తీసుకొచ్చేసారండి. తీసుకొచ్చిన తర్వాత చూసారు కదా! ఇదేందండి అసలకి సెట్టే అవ్వట్లేదు. నేనన్నాను మన టీవీ ఏమైనా మార్చేసారా ఏంటంటే, "అట్లా ఏం కాదులే" అన్నారు. చాలా సేపు సెట్ చేశారండి. అసలు సెట్ అయితే అవ్వలేదు. ఇంక తర్వాతయితే ఎనకండి అక్కడ మాకు కబోర్డ్ ఉండేసరికి అక్కడ బ్యాక్ సైడ్ మాకైతే కనిపించట్లేదు కాబట్టి కొంచెం అట్లా పెట్టడం కష్టమైపోతుంది. ఇంకా ఫైనల్‌గా అయితే ఇంక అన్నీ సెట్ చేసేసుకుంటూ ఉన్నారండి. ఇంకా మా హస్బెండు ఇదిగోండి ఫస్ట్ ఎట్లా వస్తుంది ఏందని వాళ్ళకైతే మందులో ఆ టీవీ ఉంటే అంత ఇష్టం అంటే అంత ఇష్టం. క్రికెట్ అయితే మా హస్బెండ్ 11, 1 దాకా అందులో విరాట్ కోహ్లీ ఫ్యాన్ అండి మా హస్బెండ్. ఇంకా ఇప్పుడు టీ20 జరుగుతుంది కదండీ! ఇంక వాళ్ళు ఖచ్చితంగా అయితే చూస్తూ ఉంటారు కదండీ! ఇదిగోండి. ఇంక ఫైనల్‌గా అయితే టీవీ అయితే ఆన్ అయిపోయింది. ఇక్కడ మధ్యలో గీత గ్రీన్ కలర్‌లో గీత కనిపిస్తుంది చూసారా? అది మా చిన్నబ్బాయి మా పెద్దబ్బాయి అండి చిన్నప్పుడు అండి ఒక 2 ఇయర్స్ అప్పుడు క్రికెట్ ఇంట్లోనే వాళ్ళ డ్యాడీ బాలేస్తే వెనక్కి కొట్టాడండి. అప్పుడు అది స్టంపర్ బాలేసరికి అట్లాగా అయిపోయింది. ఎంత మాత్రం మేలండి ఇంకేం ప్రాబ్లమ్ అయితే లేదు. ఇదిగోండి ఇంకా టీవీ అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే ఇట్లా పెట్టాను. మా హస్బెండ్ వచ్చి రాగానే క్రికెట్ అయితే పెట్టేసుకున్నారండి. ఇదిగోండి క్రికెట్ అయితే స్టార్ట్ చేసేసారు. ఎంత ఇష్టం అండి వాళ్ళకి అంత ఇష్టం క్రికెట్ అంటే చెప్పనక్కర్లేదు కదండీ.
హ్మ్. ఇంకా మనకైతే సీరియల్స్ అండి నేను 9:30 నుంచి 9:30 ఒక 10 ఒక్క సీరియల్ చూస్తానండి. ఇంక అస్సలు చూడను. ఇంక వీళ్ళైతే క్రికెట్టు, పిల్లలైతే ఇంక టీవీ బొమ్మలండి. ఇంక అంతే అండి ఫైనల్‌గా అయితే ఇంక రెడీ అయిపోయింది. మా హాసన్ ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే అబ్బా! వాడి సంతోషానికి అసలు ఇంక చెప్పలేనండి. వచ్చి రాగానే అయితే టీవీ పెట్టుకొని బొమ్మలైతే పెట్టేసుకున్నాడు. అంతేనండి. మీ పిల్లలు కూడా ఇంత హ్యాపీగా ఉంటారండి టీవీ ఉంటే. నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఓకే అండి. బాయ్ బాయ్ అండి.